పద్మావతి గారు నమస్తే అండి. నమస్తే అండి. పద్మావతి గారు, పిల్లలకి ఉగ్గుపాలు పట్టిస్తూ ఉంటారు కదా, అసలు ఈ ఉగ్గుపాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? ఈ ఉగ్గుపాల వల్ల కలిగేటువంటి ఆరోగ్య ప్రయోజనాలు చెప్పండి. మనం అనుకుంటే పురాతన కాలంలో చాలా ఓల్డ్ డేస్లో అమ్మమ్మలు కానీ నాయనమ్మలు కానీ ఇలా ఉగ్గుపాలని పట్టేవారు. అలా కాకుండా ఇప్పుడు ఇంత ముందు రోజుల్లో చాలా పెద్దవాళ్ళు అమ్మమ్మలు నాయనమ్మలు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే బేబీ పుట్టంగానే కూడా కొంచెం 1 డ్రాప్ ఆఫ్ హనీ ఇలా నాలుకకి ఇది రాసే స్వీట్నెస్కి అనమాట అది పెట్టేవాళ్ళు. అలానే మన ఉగ్గుపాలు కూడా అది పురాతనమైన చాలా ఓల్డ్ పద్ధతి అనమాట. ఈ రోజుల్లో మటుకు అంత పెద్ద, ఎందుకంటే ఇప్పుడు చివరికి పాప పుట్టంగానే ఈవెన్ పీడియాట్రిషియన్ అంటే బేబీకి సంబంధించిన డాక్టర్ చూసేంత వరకు కూడా ఏ ఆయిల్ పెట్టాలి, తలకి పెట్టాలా ఒంటికి పెట్టాలా, అలా ఏ పౌడర్ రాయాలి, ఏ సోపు రాయాలి, ఏ షాంపూ వాడాలి, ఇవన్నీ కూడా పాపం వాళ్ళకి డౌట్స్. ఎందుకని ఈ రోజులు అన్నీ వింటున్నాం కాబట్టి దీనివల్ల ఎలర్జీ వచ్చింది, దానివల్ల ఎలర్జీ వచ్చింది, మళ్ళీ పడకపోతే బేబీకి కూడా కష్టం అవుతుందని వాళ్ళకి కొంచెం అవగాహన ఉండదు అనమాట. సో బేబీకి ఏమైనా అవుతుందేమో, మళ్ళీ ర్యాషెస్ వస్తాయేమో, ఇంకేమైనా అవుతుందేమో అని చెప్పి పాపం వాళ్ళు పుట్టంగానే కూడా అడుగుతూ ఉంటారు మనని ఎలా చేయాలి, ఏ బేబీ ఏ సోప్ పెట్టాలి, ఏ టవల్ వాడాలి, అన్నీ కూడా అడుగుతూ ఉంటారు. అన్నీ కూడా పిల్లల డాక్టర్ పీడియాట్రిషియన్ ఈ రోజుల్లో చాలా వస్తున్నాయి కదండి. ఇప్పుడు సోప్స్ కూడా హిమాలయ వాళ్ళదని వాళ్ళదని చాలా మటుకు జాన్సన్ అయితే గుడ్ ఓల్డ్ కంపెనీ, అది కాకుండా ఈ మధ్య హిమాలయ వాళ్ళది, తర్వాత చాలా మటుకు బేబీ సోప్స్ కూడా మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి. బేబీ ప్రోడక్ట్స్ అనుకోండి, సోప్స్ కంటే కూడా బేబీ ప్రోడక్ట్స్ అనేది చాలా. సో ఏది వాడితే ఏదని వాళ్ళకు కూడా కొంచెం భయం ఉంటుంది. అలానే మన ఒక పద్ధతి ఏంటంటే ఉగ్గుపాలు అనమాట. ఇంతకుముందు ఏదైనా సెరమనీస్ చేసినప్పుడు చిన్నప్పుడు పుట్టంగానే 21వ రోజు లేకపోతే ఏదైనా సెరమనీ చేసినప్పుడు కూడా ఎవరైనా పిలిస్తే ఇది గిఫ్ట్గా ఇచ్చేవాళ్ళు అనమాట. ఈ స్టీల్ కానీ లేకపోతే ఇదేంటి సిల్వర్తో కలిగేసిన ఉగ్గు గిన్నెలు అన్నది ఇట్లా షేప్లో ఉంటుంది కాబట్టి ఇది గిఫ్ట్గా ఇస్తే దీంతో పాలు పట్టండి అలా అని బేబీకి ఇలా కాళ్ళ మీద పడుకోబెట్టుకొని నాయనమ్మ కానీ అమ్మమ్మ కానీ ఎవరైనా అలా పోస్తుండేవాళ్ళు అన్నమాట బేబీకి. సో అలాంటి ఉగ్గు పాలు అంటే మనం యూజువల్గా ఏంటంటే అవి ఎందుకు ఇస్తారు అంటే ఈ బ్రెస్ట్ మిల్క్లో తల్లి పాలలోనే కొంచెం ఒక 1 డ్రాప్ ఆఫ్ క్యాస్టర్ ఆయిల్ ఆముదం అనేది కలిపేసి ఇది మెల్లగా ఇస్తారనమాట. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే క్యాస్టర్ ఆయిల్ మెయిన్గా ఏంటంటే కాన్స్టిపేషన్ రాకుండా, ఓకే, పిల్లలకి కాన్స్టిపేషన్ వస్తే ఏమవుతుందంటే సివియర్గా వాళ్ళకి అబ్డామినల్ పెయిన్ వస్తుంది. వాళ్ళు నోరు తెరిచి చెప్పుకోలేరు, నాకు ఈ నొప్పి ఉంది ఆ నొప్పి ఉంది అని పెద్దవాళ్ళలాగా చెప్పుకోలేరు. కడుపు నొప్పి ఉంది, కాన్స్టిపేషన్ ఉంది, మోషన్ అవ్వట్లేదు, తాగలేకపోతున్నాను అని అట్లా చెప్పుకోలేరు. సో వాళ్ళకి ఏంటంటే బాగా ఏడుస్తారన్నమాట. వాళ్ళు ఏడ్చారు అంటే మనం ఏదో ఒకటి ఇయర్ పెయిన్ ఉండొచ్చండి. ఇప్పుడు మనం స్నానం చేయిస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి నీళ్లు పోతాయి చెవుల్లోకి, పోయినప్పుడు ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి కదా. అలానే ఇయర్ పెయిన్ ఉండొచ్చు, అలానే కడుపులో నొప్పి. యూజువల్గా అయితే కడుపులో నొప్పి కూడా బాగానే వీళ్ళకి వస్తూ ఉంటుంది కాబట్టి అబ్డామినల్ కోలిక్ అనేది కామన్గా వస్తూ ఉంటుంది. సో అలాంటి నొప్పి ఉండొచ్చు. సో అందుకని చెప్పి ఉగ్గుపాలని ప్రత్యేకంగా వాళ్ళు ఈ క్యాస్టర్ ఆయిల్ కలిపిన బ్రెస్ట్ మిల్క్, కొద్దిగా 1 డ్రాప్ క్యాస్టర్ ఆయిల్ కలిపిన బ్రెస్ట్ మిల్క్ అనేది పట్టించేవాళ్ళు. సో దట్ అబ్డామిన్ అన్నది లోపల కడుపులో ఇది లేకుండా వాళ్ళకి ఫ్రీగా మోషన్ అయిపోతుంది, కడుపు నొప్పి రికరెంట్గా రాదనేది వాళ్ళ ప్రాధాన్యతతో పట్టించేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో పెద్ద ఆ పద్ధతి అన్నది ఫాలో అవ్వడం చాలా తగ్గించారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి భయాలన్నమాట. ఏది పెడితే ఎందుకు పెట్టారు, అది ఎందుకు పెట్టారు, డాక్టర్ కూడా అడుగుతారు కదా, ఏది చేశారు, అది ఎందుకు ఇచ్చారు, ఇది ఎందుకు ఇచ్చారు అని చెప్పి. సో వాళ్ళకు కూడా కొంచెం భయం అన్నది ఉంది. ఎందుకని ఓల్డ్ మెథడ్స్ అందరూ మర్చిపోయారు. ఇప్పుడు అందరూ ప్రతిదానికి డాక్టర్ని అప్రోచ్ అవ్వడము అన్నది చాలా ఉంది కదా ఇప్పుడు లేటెస్ట్గా. సో వాళ్ళు ఎందుకంటే ఒకళ్ళు ఇద్దరో పిల్లలు, సో ఒకళ్ళు ఇద్దరు అలానే ఉంటున్నారు కదా. సో అలాంటి వాళ్ళకి కూడా రిస్క్ తీసుకోవాలనిపించదు. ఈ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా డాక్టర్ని కానీ బేబీ డాక్టర్ పీడియాట్రిషియన్ని అప్రోచ్ అయ్యి అడిగి దానికి తగ్గట్టు మందు వేసుకోవడం అవి చేస్తున్నారు. సో ఓల్డ్ మెథడ్స్ అనేది ఇది కలిపి ఇవ్వడం మటుకు ఇప్పుడు చాలా చాలా తగ్గిపోయింది అదనమాట. పద్మావతి గారు, అసలు ఈ ఉగ్గుపాల వల్ల ప్రయోజనం ఏంటి? ఇక దీనివల్ల అది ప్రయోజనాలు మనం మాట్లాడుకుంటే ఎస్పెషల్లీ ఇది కాన్స్టిపేషన్ అన్నది రాకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి కాన్స్టిపేషన్ వస్తే ఏమవుతుందంటే ఇది ఇంటెస్టినల్ క్రాంప్స్ లాగా వచ్చేసి బేబీకి సివియర్గా అబ్డామినల్ పెయిన్ తోటి బేబీ చాలా ఏడవడం అన్నది జరుగుతూ ఉంటుంది. సో జరుగుతుంటుంది కాబట్టి ఇది ఉగ్గుపాల వల్ల మనకి కాన్స్టిపేషన్ లేకుండా ఫ్రీగా మోషన్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి దీనివల్ల అది ప్రయోజనం రెగ్యులర్గా అలా పట్టేవాళ్ళు అనమాట. ఓకే పద్మావతి గారు, ఓకే, నమస్తే.